ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఇవాళ మన భగవద్గీత శ్లోకం షష్ఠోధ్యాయం ఆత్మ సంయమ యోగంలోని 6వ శ్లోకం. బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనా జితః అనాత్మనస్తు శత్రుత్వే వర్ధేతాత్మైవ శత్రువత్. ఈ శ్లోకానికి అర్థం, మనసును తన నియంత్రణలో ఉంచుకున్న వాడికి అదే మనసు నిజమైన మిత్రుడిగా సహాయం చేస్తుంది. కానీ మనసును అదుపులో పెట్టుకోలేని వాడికి అదే మనసు శత్రువులా ప్రవర్తించి నాశనం చేసే స్థితికి తీసుకెళ్తుంది. When a person has control over the mind, that mind becomes a true friend, guiding and protecting him. But when the mind is not under control, the same mind turns into an enemy, causing confusion, suffering and downfall. ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన ఎదుగుదలకి పతనానికి కారణం బయటివారు కాదు, మన మనసే మనకు మిత్రుడు శత్రువు. మన మనసే మన జీవితాన్ని ముందుకు నడిపించేది, వెనక్కి లాగేది మన మనసే. మనమందరం భగవద్గీతను చదివి విని జ్ఞానాన్ని పెంచుకొని ధర్మాన్ని కాపాడుకుందాం. ధర్మో రక్షతి రక్షితః. జై భగవద్గీత.